హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో మడత కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు మైదాని యాడ్ చేసుకోండి. గ్రామ్ వైజ్ అయితే ఇక నేను 250 గ్రామ్స్ వరకు మైదాని యూస్ చేస్తున్నా. మీరు కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చు. ఇలా మైదా వేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, అలానే చిటికెడు సాల్ట్ని వేసి ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిలో నెయ్యి బాగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, పిండి ఇలా ముద్ద కడితే ముద్దలా ఫామ్ అవ్వాలి. ఇలా ముద్ద అవ్వకపోతే మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి పిండిలో అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. చపాతీ పిండిని ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అలా పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని 20 to 30 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఈ పిండి నానేలోపు చక్కెర పాకంని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1.5 కప్పు వరకు చక్కెర వేసుకోండి. అంటే 1 కప్పు మైదాకి 3/4 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. ఇక నేను 2 కప్పుల మైదా వేస్తున్నా కాబట్టి 1.5 కప్పు వరకు చక్కెర వేస్తున్నా. ఈ రేషియోలో తీసుకుంటే పాకం అనేది మనకి ఎక్కువ మిగలకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలానే చక్కెరకి ఈక్వల్గా వాటర్ని వేసుకోవాలి. అంటే 1.5 కప్పు చక్కెరకి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ చక్కెరని కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వండి. కాసేపటికి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్కెర కంప్లీట్గా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మరో 3-4 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఇలా ఒక 4 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. పాకం అంటే జస్ట్ 2 వేల మధ్య పాకం తీసుకుంటే కాస్త జిగురుగా ఉంటే చాలు. మరీ తీగ పాకం రాకూడదు, జస్ట్ జిగురుగా ఉంటే చాలు. మరీ తీగ పాకం వచ్చే వరకు కుక్ చేసేస్తే ఈ మడత కాజాలు పాకంని లోపల వరకు పీల్చుకోవు. జస్ట్ ఇలా జిగురుగా వచ్చే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల చల్లారిన తర్వాత కూడా పాకం అనేది గడ్డల్లా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 బాగా కలిసేలా పాకంలో మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఈ పాకంని కాసేపు పక్కన ఉంచుకోండి. ఈలోపు మనకు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మరో 2 to 3 మినిట్స్ పాటు బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కాస్త పొడి పిండిని చల్లుకుంటూ మరీ రౌండ్ షేప్లో కాకుండా కాస్త స్క్వేర్ షేప్లో దీన్ని రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోండి. అంటే చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వీలైనంత పెద్దగా రోల్ చేసుకోండి. సో ఈ పాటి మందం వచ్చేటట్టు రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్లో రావడానికి ఇలా సైడ్స్ అన్ఈవెన్గా ఉన్నవి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఎక్స్ట్రా పార్ట్ని నెక్స్ట్ టైంకైనా యూస్ చేయొచ్చు, లేదా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకునైనా పాకంలో వేసి అలానే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని అంతా ఈవెన్గా అప్లై చేసుకోండి. తర్వాత కొద్దిగా మైదాని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా పొడిపిండి నెయ్యి వేయడం వల్ల మనకు కాజాలు అనేవి లేయర్స్గా వస్తాయి. ఇలా పొడిపిండి వేసిన తర్వాత చేత్తో అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్ నుంచి నెమ్మదిగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా ఒక సైడ్ నుంచి ఇలా మొత్తం రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్కి కాస్త లైట్గా వాటర్తో తడి చేసుకోండి. దీనివల్ల ఈ లాస్ట్ ఎడ్జ్ అనేది నూనెలో వేసినప్పుడు విడిపోకుండా టైట్గా స్టిక్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా రోల్ చేసుకున్న తర్వాత 1/2 సెంటీమీటర్ గ్యాప్తో వీటిని చిన్నగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నీ ఈవెన్గా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఒక ఫింగర్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రెస్ చేసేయండి. మరీ ప్రెషర్ అనేది ఎక్కువగా పెట్టకూడదు. జస్ట్ లైట్గా ప్రెస్ చేసిన తర్వాత అట్లకర్రతో ఇలా కాస్త లైట్గా రోల్ చేసుకోండి. మీకు కాస్త పొడవుగా కావాలంటే ఎక్కువగా రోల్ చేసుకోవచ్చు, లేదా చిన్నగా కావాలంటే లైట్గా రోల్ చేసుకోండి. ఇలా అట్లకర్రతో రోల్ చేసేటప్పుడు కూడా లైట్గా ప్రెషర్ ఇస్తూ రోల్ చేయండి. మరీ గట్టిగా రోల్ చేసేస్తే ఈ పొరలన్నీ స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని చేతితో తాకేంత మాత్రమే హీట్ అయి ఉండాలి. మరీ ఎక్కువగా హీట్ చేయకండి.
చాలా లో టెంపరేచర్లో ఉన్నప్పుడే వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. అలానే ఇవి డ్రాప్ చేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లోని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుని కాసేపు కదపకుండా అలానే ఉంచేసేయండి. ఒక 3-4 మినిట్స్కి అవంతకు అవే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైకి తేలుతాయి. ఇలా పైకి తేలిన తర్వాత చూపిస్తున్నా చూడండి, మడత కాజాలన్నీ బాగా విచ్చుకొని పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా వచ్చాయి. సో ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే వీటిని అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ అంతా ఈవెన్గా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి గోరువెచ్చటి పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ గోరువెచ్చటి పాకంలో వేసిన తర్వాత అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వీటిని పాకంలో నాననివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే ఈ మడత కాజాలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. జస్ట్ 30 సెకండ్స్ పాటు ఉంచడం వల్ల ఇవి బయట క్రంచీగా లోపల జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా అన్ని పాకం నుంచి తీసేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని లో హీట్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా లో హీట్లోని అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే గోరువెచ్చటి పాకంలోకి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు పాకంలో కూడా నాననివ్వండి. ఒకవేళ పాకం చల్లారిపోయినట్టయితే పాకంని కాస్త వెచ్చగా చేసుకొని మడత కాజాలను వేసుకోవాలి. సో ఇలా అన్ని సైడ్స్కి పాకం పట్టేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడం. అలాగే ఈ మడత కాజాలు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 to 2 months పాటు ఇవి నిల్వ ఉంటాయి. సో ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.